నేను అపూర్వని కాను అని నువ్వు ఒప్పుకోని రోజు నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే అసలు నీకు బతుకే ఉండదు తెలుసా? ఇది నిన్ను బెదిరించడానికి చెప్పడం లేదు, నిన్ను బ్లాక్మెయిల్ చేయటం నా ఉద్దేశమూ కాదు. ఉన్న నిజం నీ ముందుంచుతున్నాను, ఆలోచించుకో. నిన్నే తల్లిగా నమ్ముతూ నోరారా అమ్మ అని పిలిచే ఆ పసిపిల్లని మోసం చేస్తున్నావు, దాని జీవితంతో ఆడుకుంటున్నావు. చూడు, ఈ మోసాలు, అన్యాయాలు, అబద్ధాలు ఎక్కువ కాలం నిలబడవు. నిజం తెలిసిన రోజు నువ్వందరి దృష్టిలో ఎంత చీపైపోతావో ఒక్కసారి ఊహించుకో. జగ్గప్ప చాలా మంచి మనిషి. అపూర్వ తనని వదిలి వచ్చేసినా ఆమె మీద ప్రేమతో ఇంతవరకు ఇంకో ఆడదాన్ని గురించి ఆలోచించని గొప్ప ప్రేమికుడు. ఇక అశ్విని బంగారు తల్లి. ఇక్కడ నీకు ప్రేమ దొరుకుతుంది, సెక్యూరిటీ దొరుకుతుంది, అన్నింటికంటే మించి ఒక మంచి జీవితం దొరుకుతుంది. ఇలాంటి అవకాశం ఏ ఆడపిల్లకైనా వరం. దాన్ని ఉపయోగించుకోవటమో కాలదన్నుకోవటమో అంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వు వెంటనే ఎసరాల్సిన పనిలేదు. ఇప్పటికిప్పుడు నీ సమాధానాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు. టేక్ యువర్ ఓన్ టైం. బాగా ఆలోచించుకో. ఆలోచించుకుని సమాధానం చెప్పు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, నువ్వు ఊ అన్నా ఊహు అన్నా నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను. విష్ యు గుడ్ లక్. వస్తాను. అపూర్వ నీ భార్యగా చేయడానికి కాదని, జీవితాంతం మీ ఇద్దరికి సంబంధం ఉండదని చెప్పి బలవంతాన ఒప్పించాడమ్మా. ఆవేశంలో ఆ తండ్రి తాళి కట్టమన్నాడు. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడటం కోసం ఈ కొడుకు తాళి కట్టాడు. అది కూడా 3 ముళ్ళు వేసి ఉన్న తాళినే ఆ మెడలో వేశాడు. అంతేనమ్మా. తండ్రే పోయాక తండ్రికిచ్చిన మాట ఎంత, కానీ తనెందుకో ఆ మాటకి ఆ విలువకే కట్టుబడి ఉన్నాడమ్మా.
రండి మామయ్య, కూర్చోండి. ఏంటమ్మా ఇది? ఇలా అయిపోతే ఎలా? నాకేమైంది మామయ్య? ఐమ్ ఆల్ రైట్. ఏంటో చెప్పండి. మీనాక్షి పెళ్ళైపోయినా నేను ఇక్కడి నుంచి వెళ్ళకపోవడానికి కారణం ఎవరో తెలుసమ్మా? నువ్వే. అవునమ్మా, నీకు సూర్యకి మధ్య పెరిగిపోతున్న దూరాన్ని చూసి తట్టుకోలేక ఎలాగైనా మిమ్మల్ని కలపాలని, కలిపే వెళ్ళాలని నిర్ణయించుకుని ఇక్కడుండిపోయాను. నువ్వేమీ అనుకోకపోతే నిన్నొక విషయం అడగనమ్మా? అడగండి మామయ్య. నీకు కాకపోతే ఎవరికి హక్కుంది చెప్పండి. ప్రతి విషయాన్ని ఎంతో లోతుగా పరిశీలించి ఆలోచించి నిర్ణయం తీసుకునే నువ్వు సూర్య విషయంలో ఎందుకమ్మా ఇంత తొందరపడ్డావు? ఎవరన్నా ఏదన్నా చేసుండొచ్చని, సూర్య తప్పు లేకపోయి ఉండొచ్చని ఎందుకు ఆలోచించలేకపోయావు? కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడం చాలా కష్టం మామయ్య. విత్తు ముందా చెట్టు ముందా అంటే ఏం చెప్పగలం? నీరు నిప్పు నార్పుతాయి, కానీ ఆ నీళ్లలోనే నిప్పు పుడుతుంది. ఎలా అంటే నేను అపార్థం చేసుకోవడం, సూర్య అబద్ధాలు చెప్పడం ఇలాంటిదే మామయ్య. నేను అపార్థం చేసుకుంటానని తను అబద్ధం చెప్పాడు, తను అబద్ధం చెప్పినందుకు నేను అపార్థం చేసుకున్నాను. నాకే తెలీదు. అంతెందుకు మామయ్య, మనం కావాలని మీనాక్షి జీవితం పాడు చేశామా? పోనీ ఎదుటివాడి మోసం తెలుసుకోలేని అమాయకులమే మనం. ఏదీ కాదు, కానీ శ్రావణ్ విషయంలో తప్పు చేశాం. కొన్నలా జరుగుతూ ఉంటాయి, వాటిని మనం ఆపలేము. సరేనమ్మా, పొరపాటు జరిగింది, అయిపోయింది. కానీ ఇప్పుడు సూర్యాలో తప్పులేదని తెలిసింది కదా, ఇకనైనా మీరు కలిసి ఉండొచ్చు కదమ్మా? నా ఉద్దేశం కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే మామయ్య. లేకపోతే సూర్య మారడానికి తనకి నేను అవకాశాలు ఇస్తానా? ఇంత కాంప్రమైజ్ అయ్యే క్యారెక్టరా నాది? పగలొకటే ఉంటే అది రోజు కాదు మామయ్య. భార్యాభర్తలు ఏ ఒక్కరికి రెండో వాళ్ళ మీద ప్రేమ లేకపోయినా అది కాపురం కాదు. సూర్య మీద ఉన్న ప్రేమ నాకు తెలుసు. తనకి నా మీద ఆ ప్రేమ నమ్మకం ఉన్నాయో లేవో తెలుసుకోవాలిగా. చూద్దాం ఏం జరుగుతుందో. నువ్వు శ్రావణ్ని ఫాలో అప్ లో ఉంచు. శ్రావణ్ అనుమానం కలిగేలా ఎవరితో అయినా ఎక్కువసేపు మాట్లాడుతున్నాడని తెలిస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి.
ఏంటి ఫోన్ చేయడం మానేశావు? ప్రతిదీ ఇంతకు ముందులా చేయడం కుదరదు కదా మేడం. చెప్పండి, ఫోన్ చేయమని మెసేజ్ పెట్టారు. పరిస్థితులన్నీ చాలా ఫాస్ట్ గా మారిపోతున్నాయి. అలేఖ్యకి కూడా అనుమానం మొదలైంది. ఏంటి, మీ మీద కూడానా? నా మీదే. అపూర్వని అనుమానించి తీసుకెళ్లి ఆ జగ్గప్పింట్లో దించింది. అలా చేసిందంటే ఇప్పుడు అనుమానం వచ్చినట్టేగా. మై గాడ్, ఆమె అసాధ్యురాలండి బాబు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? జగ్గప్ప ఇంట్లోనే అపూర్వని లేపేయడానికి మనుషుల్ని పంపితే జగ్గప్పే వాళ్ళని హ్యాండిల్ చేసి పంపించాడు. అలా నా ప్లాన్ ఫెయిల్ అయింది. ఇంకా ఈ పరిస్థితుల్లో అలేఖ్యని కార్నర్ చేయడానికి నాకున్న ఆయుధాలు నువ్వు ఐశ్వర్య కడుపే. ఈ రెండే. ఐశ్వర్య ప్రెగ్నెన్సీ అనేది అణుబాంబులా పేలుతుంది. కానీ అది జరిగే లోపల నువ్వు మీనాక్షిని బాగా తొక్కాలి. అప్పుడే నాయకర్కి అలేఖ్యకి చెడేది. ఇంకో విషయం, అలేఖ్య ఇంత చేసినా మీనాక్షికి అలేఖ్య అంటే ప్రాణం. అందుకే నువ్వు మీనాక్షి విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండు. ఎక్కడ ఉన్న మీకే అర్థమైనప్పుడు ఇక్కడే ఉన్నవాడిని నాకు కాదా? ఆ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఉంటాను మేడం, మళ్ళీ కలుస్తాం. పాదపూజలు మొగుడికి, ప్రసాదాలు ఎగస్పాటి వాడికి. పతివ్రతలు రావు గోపాలరావు గారు, నమో నమః. అలేఖ్య వదిన చెప్పింది కరెక్టేనన్నమాట. శ్రావణ్ని ఎవరో గైడ్ చేస్తున్నారు. ఇది శ్రావణ్ ప్లాన్ కాదు, వెనకుండి ఎవరో నడిపిస్తున్నారు. ఈ విషయం వెంటనే వదినకి చెప్పాలి. మీ వల్ల ఐశ్వర్య గారు గర్భం దాల్చేలా చేశాను సార్.
ఐఎమ్ సారీ ఐశ్వర్య. ఈ ప్రెగ్నెన్సీ మీద నువ్వు చాలా ఆశలు పెట్టుకున్నావు నాకు తెలుసు. అయినా తప్పటం లేదు. జరిగిన దాంట్లో నా తప్పు లేకపోయినా ఫ్యూచర్లో నీ గర్భానికి కారణం నేనేనన్న విషయం నీకు తెలిసినప్పుడు ఈ సూర్య నీ మొహంలోకి చూడలేడు, మనస్ఫూర్తిగా మాట్లాడలేడు, అసలు స్నేహితుడిగా నీ ముందు నిలబడలేడు. అందుకే ఆ పరిస్థితి రాకూడదని తప్పనిసరి ఈ నిర్ణయం తీసుకున్నాను. I'm sorry, Aishwarya. I'm really sorry. ఏంటంకల్ ఇది? ఇంతవరకు సంతోష్ బాబు గురించి ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం ఏంటి? ఏసీపీ రాజారాం వల్ల కూడా కాలేదంటే ఇంకెవరి వల్ల అవుతుంది? ప్లీజ్ నా కోసం ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టండి అంకల్. బావ కనిపించక 2 నెలలు కావస్తోంది. బావ విషయం నాకు తెలుసు. నన్ను చూడకుండా, నాకు ఫోన్ చేయకుండా అస్సలుండడు. ఏదో జరిగింది అంకుల్, అదేంటో తెలియడం లేదు. ఇక్కడ సూర్య కూడా చెప్పడం లేదు. బహుశా నా ప్రెగ్నెన్సీ గురించి భయపడి చెప్పలేదేమో. అంకుల్, మీరన్నా నిజం కనుక్కుని నాకు చెప్పండి. బావ మీద ఎన్ని కేసులున్నా, తనెంత పెద్ద సమస్యలో ఉన్నా భయపడ్ను. తనకి సపోర్ట్ ఇస్తాను, ధైర్యం చెప్తాను, అంతే. ఓకే అంకుల్, మరుంటాను. మీరు కనుక్కుంటారుగా. బాయ్. ఏం బాబు, ఉరుములేని పిడుగులా టప్పు నోడిపడ్డావు? ఏంటి విషయం? ఏంటి, రావద్దంటావా? వద్దంటే చెప్పి వెళ్ళిపోతాను. పో. ఏంటి బెదిరిస్తున్నావా? ఏంటి, నిజంగానే పోనా? అరే, వెళ్ళమనిగా చెప్తోంది. పో, వెళ్ళి నీ కొడుకుని, అదే నీ వీరుగాని చూసుకో. నా బిడ్డతో నీకేం పని? ఏంటేశ్వర్య మాటలు? నేను నిజమే అన్నాను. సొంత బిడ్డ మీద ఉన్న మమకారం స్నేహితురాలి బిడ్డ మీద ఎందుకుంటుంది చెప్పు? నాకు అలాంటి తేడా ఉందంటావా? లేదా? నీకు తెలీదా? అయితే ఈ క్షణం నుంచి వీడు నీ బిడ్డే అనుకో, అలాగే చూసుకో, సరేనా? ఏంటేశ్వర్య మాటలు? నేను తమాషా కండం లేదు సూర్య. అభిమన్యుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు అర్జునుడు చెప్పిన విషయాలు వినేవాడట.
సంతోష్ బావ దగ్గర లేడు కదా. బావ వచ్చేంత వరకు నా బిడ్డకి మంచి చెడు చూసుకోవాల్సిన వాడివి నువ్వే. నా బిడ్డకి మా తర్వాత తల్లైనా తండ్రైనా ఫ్యూచర్లో నువ్వే సూర్య. వీణ్ణి కూడా వీరుని చూసుకున్నట్టే చూసుకుంటావా సూర్య? వీరు అంత కాకపోయినా కనీసం కొంతైనా ప్రేమగా చూసుకుంటావు కదూ? ఏంటిది? చూసి వెళ్దామని ఇంటికొచ్చి నిన్ను ఇలా పనిగట్టుకుని ఏడిపిస్తున్నానేంటి? ఐఎమ్ సారీ సూర్య. సరే చెప్పు, ఇంకేంటి కబుర్లు? సూర్య, ఏంటి అప్పుడే వెళ్తున్నావు? ఎప్పుడుగా వచ్చింది? నీకు జ్యూస్ తీసుకొస్తాను. లావణ్య రాలేదు కదా? లేదు, సెల్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఏమైందో ఏమో మరి. చెయ్యాల్సిన పని చేసేసిందిగా, ఇంకెందుకు వస్తుంది? అంటే ఏం లేదు, ఇంతకన్నా డబ్బులు ఎక్కువ వచ్చే పని ఏదో దొరుకుంటుంది, అందుకే వెళ్ళిపోయింది. చచా, తనేం అలాంటిది కాదు. మనుషుల్ని అంత ఈజీగా నమ్మకు, నష్టపోతావు. నిన్ను మాత్రం నమ్మచ్చా? నమ్మచ్చులే, నీ అంత బుద్ధిమంతుడు ఎక్కడా దొరకడు. ఏంటి ఐశ్వర్య ఇది? మనకి పరీక్షలేంటి? ఎంత హాయిగా ఎంత ఆత్మీయంగా ఉండేవాళ్ళు.
ఎవరి దిష్టి తగిలింది? ఎవరి కన్ను కుట్టింది? ఎందుకు ఎందుకు మనకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు? నువ్వు సంతోష్ని, నేను అలెక్కిని పెళ్లి చేసుకుని ఎంత పవిత్రంగా ఎంత స్నేహంగా ఉంటున్నావు. ఈ పరిస్థితి ఏంటి? నా వల్ల నీకు గర్భం. ఛా! నో, ఈ పరిస్థితి ఇది ఇలా కంటిన్యూ కావడానికి వీల్లేదు. ఏంటి బాబు ఇది? ఇప్పుడు జ్యూస్ అంత అవసరమా? అవసరమే ఐశ్వర్య. ఏంటి? టైంకి రియాక్ట్ అవ్వకపోతే తర్వాత మళ్ళీ మనమే బాధపడతాం. అదే అంటే నువ్వు టైంకి తినకపోయినా తాగకపోయినా నీరసం వస్తుందని చెప్తున్నా. నువ్వు జ్యూస్ తాగు. మరి నువ్వు తాగవా? నేను ఇందాక వస్తూ లంచ్ చేసి వచ్చాను. నేను బయలుదేరుతాను ఐశ్వర్య. అరే ఏంటిది సూర్య? వచ్చినప్పటి నుంచి వెళ్తానంటావేంటి? జ్యూస్ ఇవ్వడానికి వచ్చావా ఏంటి? కాసేపు కూర్చోవచ్చు కదా. ఓ చిన్న పనుంది, మళ్ళీ వస్తాను. సూర్య 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 ఆగు.
ఐశ్వర్య గారు గర్భం దాల్చేలా చేశాను సార్. ఏంటిది? నేను చేసేది కరెక్టేనా? గర్భం లేదని తెలిస్తే ఐశ్వర్య బతకదు. ఇప్పుడు నేను ఇచ్చిన జ్యూస్ తాగితే ఐశ్వర్యకు ప్రెగ్నెన్సీ పోతుంది. అంటే అంటే ఆ తర్వాత ఐశ్వర్య అంటే నా స్వార్థం కోసం ఐశ్వర్యాన్ని చంపటానికి రెడీ అయ్యానా? ఆమె ఏం పాపం చేసిందని, ఏం చేసిందని ఆమెను చంపడానికి సిద్ధపడ్డాను. అంటే నా ఫీలింగ్స్ కోసం హత్య అయినా చేసే అంత స్వార్థపరున్నా నేను? నో, తప్పు చేస్తున్నాను. కాదు, తప్పు కాదు, దారుణం చేశాను. ఐశ్వర్య, జ్యూస్ తాగేశావా? సూర్య, ఏంటి? ఏమైంది? సూర్య, ఏంటి? ఎందుకలా అయిపోయావు? ఏమైంది? సూర్య ప్లీజ్, ఏంటిది? ఏమైంది? ఎందుకలా అయిపోయావు? చెప్పు సూర్య. జ్యూస్ ఒలికిపోయిందా? అవును. మరి చెప్పవే. సారీ సూర్య, నువ్వు తిడతావేమోనని.
నా బిడ్డకి మా తర్వాత తల్లైనా తండ్రైనా ఫ్యూచర్లో నువ్వే సూర్య. ఎంత దారుణంగా ప్రవర్తించాను. ఐశ్వర్య నమ్మకాన్ని ఎంత దారుణంగా హత్య చేయబోయాను. పెద్ద ప్రమాదం తప్పిపోయింది గాని లేకపోతే జీవితాంతం చస్తూ బతకాల్సి వచ్చేది.